హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మానవత్వపు గోడ'. ఈ కథని రచించిన వారు భాస్కర్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరు అంటూ నేను తలుపు తెరిచాను. ఎదురుగా ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. నన్ను చూడగానే "నమస్తే మేడం, మమ్మల్ని గుర్తుపట్టారా మేడం" అన్నారు. కొద్దిసేపటి తర్వాత "ఆ, ఎదురు షాపు పై పోర్షన్లో ఉంటారు కదూ" అన్నాను. "అవును మేడం, నా పేరు సుబ్బారావు, వీడి పేరు సూరి. మేము మానవత్వపు గోడ నిర్వహిస్తున్నాం. పాత బట్టలు ఏమైనా ఇస్తే మేము తీసుకెళ్తాం. ఈ కాలనీలో అందరికీ చెబుతున్నాం మేడం" వినయంగా చెప్పారు. "చాలా రోజుల నుంచి వీరిని గమనిస్తున్నాను. బాల్కనీలో కూర్చొని చక్కగా చదువుకుంటారు తప్ప వేరే పోకిరీ వేషాలు కనిపించవు. ఇతరులతో వాళ్ళ ప్రవర్తన, సభ్యత, సంస్కారం కూడా బాగుంటుంది. వీరే కాదు, వీరి మిత్రబృందం కూడా అలాగే ఉంటారు. కొందరు చదువు పెరిగే కొద్దీ సంస్కారం తగ్గుతుంది అంటారు. కానీ వీరిని చూస్తే అలా ఎప్పుడూ అనిపించలేదు నాకు. ఈ రోజుల్లో పిల్లలు స్నేహితులతో చెత్త కబుర్లతో బాతాకాని, ఉత్తినే ఫోన్తో సమయం వృధా చేయడం చూశాను. కానీ వీరి సామాజిక పరిణితి, సంఘసేవ ముచ్చటగా అనిపించింది." "మేడం, ఉన్నాయా?" ఆ మాటలతో ఆలోచనలో నుంచి తేరుకొని "మంచి నిర్ణయం తీసుకున్నారు బాబు, చూసి పెడతాను, సాయంత్రం రండి" అన్నాను. "సరే మేడం" అంటూ సంబరంగా వెళ్ళిపోయారు. కొందరైనా వీరిలాగా తాపత్రయపడితే ఈ దేశంలో కొందరు పేదవారికైనా సరైన బట్టలు సమకూరుతాయని అనిపించింది. వెంటనే సంతోషంగా సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి బట్టలు వెతుకుతుంటే ఒక్కసారిగా మనవరాలు, మనవడు గుర్తుకొచ్చారు. వాళ్ళు కొత్త బట్టలు 1-2 సార్లు వేసుకోగానే మోజు తీరిపోయి పక్కన పడేసినవి బోలెడు కనిపించాయి. ఇప్పుడు ఈ రూపంగా అక్కరకు వస్తున్నాయి. వెంటనే నేను చాలాసార్లు జెమినీ థియేటర్ వద్ద గమనించిన దృశ్యాలు ఒక్కొక్కటిగా నా కళ్ళకు కట్టినట్లు కనిపించాయి. పెద్దవాళ్లతో సహా పిల్లలు సరైన బట్టలు లేకుండా బాధపడుతున్న వైనం, ఇంకా చిన్నపిల్లలు పూర్తిగా బట్టలు లేకుండా చలికి వణికిపోతూ బిక్కుబిక్కుమని కూర్చొని ఉండటం, ఇలాంటి దృశ్యాలు కనిపించి మనసంతా బాధగా అనిపించింది. ఈ అబ్బాయిల నిర్ణయంతో వారి బాధలు కొంతమేర అయినా తీరుతాయనిపించి మనసుకు కొంత తృప్తిగా అనిపించింది. చీరలు, ఫ్రాకులు, షర్ట్లు, చెద్దర్లు వేటికవే సర్దుతుంటే బట్టలు లేకుండా వణుకుతున్న పిల్లలు ఇప్పుడు నేనిచ్చిన బట్టలు వేసుకొని ఎంత సంతోషపడతారో ఆ చిత్రం కళ్ళ ముందు కదలాడినట్లయింది. ఇంతలో అమ్మాయి దగ్గర నుండి ఫోన్. "హలో మమ్మీ, బాగున్నారా? మేము అక్కడికి ఎల్లుండి వస్తున్నాం." "అలాగా, ఎల్లుండి వస్తున్నారా? సరే రండి. అయితే ఒక్క విషయం, ఇక్కడ కాలనీ అబ్బాయిలు మన ఎదురు డాబా మీద ఉంటున్నారు చూడు, వాళ్ళు మానవత్వపు గోడ నిర్వహిస్తున్నారు. ఆ గోడకు అందరూ ఇచ్చిన బట్టలు అమరుస్తారు. అవసరం ఉన్న వాళ్ళు వాటిని తీసుకెళ్లారు. ఎంత ఆలోచన ఉంది వారికి! తాము చదువుకునే సమయాన్ని కేటాయించి శ్రద్ధగా, ఓపికగా అందర్నీ అడుగుతున్నారు. మానవత్వపు విలువలు తెలిసిన పిల్లలు ఈ రోజుల్లో అరుదు కదా పావని. నువ్వు కూడా వచ్చేటప్పుడు నీవి, పిల్లలవి వాడుకొని బట్టలు ఏమైనా ఉంటే తీసుకురా." "ఎవరు?" "ఎదురు డాబా మీద బాల్కనీలో గెడ్డాలు పెంచుకొని సోమరిపోతుల్లా ఎప్పుడూ కూర్చుని ఉండేవాళ్ళ?" "అది కాదమ్మా, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది అంటారు. ఎవరో ఒకరు పూనుకోవాలి కదమ్మా. అయినా మనుషుల్ని చూసి కాదమ్మా, వారి మనసుల్ని చూడాలి." "ఏమో మమ్మీ, నువ్వు అందరూ నిజాయితీ పరులే అనుకుంటావు. సరేలే, తీసుకొస్తాలే." సాయంత్రం సుబ్బారావు, సూరి వచ్చారు. నేను ప్యాక్ చేసిన బట్టలు చెరో సంచి పట్టుకుని తీసుకెడుతూ "థ్యాంక్ యూ మేడం, మళ్ళీ కలుస్తాం" అంటూ వెళ్ళిపోయారు. ఏ భేషజాలు లేకుండా
తీసుకుని పోతున్న తీరు చూసి శబాష్ అబ్బాయిలు అనుకున్నాను. పరోపకారం గురించి చిన్న వయసులో ఎంత శ్రద్ధ! ఈ మధ్య ఒక సర్వే భారతీయ యువకులు చాలా మంచివారు, సేవా దృక్పథం కలవారు అని తేల్చింది. ఇప్పుడు వీరిని చూస్తే నాకు నిజమే కదా అనిపించింది. జ్ఞానేశ్వరి గారు ఎవరు? లలిత గారా? రండి కూర్చోండి. మన సంఘం మీటింగ్ గురించేనా? నేను ఫోన్ చేసి చెబుదామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. సంఘం మీటింగు రేపు పెట్టుకుందాం, సరేనా? సరే, నేను ఆ విషయం గురించే వచ్చాను. సంఘం సభ్యులందరికీ మీరు ఫోన్ చేయండి. అన్నట్లు మరిచాను లలిత గారు, మన కాలనీ అబ్బాయిలు మానవత్వపు గోడ నిర్వహిస్తున్నారు. మనము వేసుకోకుండా పక్కన పెట్టిన బట్టలు జమ చేసినట్లయితే వాళ్లే వచ్చి తీసుకెళ్తున్నారు. మీరు కూడా మన కాలనీ వాళ్లకు, బంధువులకి చెప్పండి. అలాగా? సరేనండి. మా మనవరాలు బట్టలు కూడా చాలా ఉన్నాయి. మంచి ఆశయంతో పిల్లలు ముందుకొస్తున్నప్పుడు మనం తప్పకుండా వాళ్లను ప్రోత్సహించాలి, సహకారం అందించాలి. వస్తానండి. ఆవిడ వెళ్ళగానే ఫోన్ తీసుకొని వర్ధనపేటలో ఉన్న అన్నయ్యకు ఈ విషయం చెప్పి వాళ్ళ దగ్గర కూడా ఉన్న బట్టలు తీసుకురమ్మన్నాను. అలాగే చెల్లి, వాళ్ళు కూడా చెప్పేశారు. నేను అనుకున్నట్లుగానే అందరి దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. అన్నయ్య, చెల్లెలు, అమ్మాయి అందరూ అన్ని రకాల బట్టలు తీసుకువచ్చారు. వాటిని వెయ్యడానికి ప్రత్యేకంగా ఒక ఖాళీ డ్రమ్ము కేటాయించాను. దానిలో ఈ బట్టలన్నీ నిల్వ చేశాను. 15 రోజుల తర్వాత అబ్బాయిలు వచ్చారు. బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నారు. వెళ్తూ వెళుతూ, మేడం, మీరు పొదుపు సంఘం లీడర్గా ఉన్నారు కదూ, దయచేసి అందులోని సభ్యులకి కూడా తెలియజేసి బట్టలు సేకరించి ఉంచండి ప్రాధేయపూర్వకంగా అన్నారు. అందరికీ చెప్పి ఉంచాను బాబు. మళ్ళీ మీరు వచ్చేసరికి బహుశా వాళ్ళు కూడా తీసుకువస్తారు. ఈసారి వాళ్ళు రావడం ఎందుకో ఆలస్యమైంది. నెల రోజుల తర్వాత ఒకరోజు వచ్చారు. నమస్తే మేడం అంటూ హుషారుగా, రండి బాబు, మీకోసమే ఎదురు చూస్తున్నారు. నా మాటలు విన్నట్టుగా లేదు. ఈసారి బట్టలు అన్నిటినీ 4 ప్యాకులు చేశారు. ఎలా తీసుకెళ్తారు బాబు? 4 సంచులు కదా? అనుమానంగా అడిగాను. ఏం లేదు మేడం, యాక్టివ్ హోండా తీసుకొచ్చాము. ఇద్దరు ఒకేసారి అన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు బాబు? చాలా రోజులకు వచ్చారు. పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం మేడం జవాబిచ్చారు. అలాగా? అందుకే ఆలస్యమైనట్టుంది. ఏం మాట్లాడలేదు. సంచులు మీదని వాళ్ళ దృష్టంతా కేంద్రీకరించబడి ఉంది. మిగతా యువకులు వీరిని ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుండు అనిపించింది. ఆలోచిస్తూ వాళ్ళు బయటికి వెళ్ళిన విషయమే గమనించలేదు. అయ్యో, పిల్లలు ఎలా తీసుకెళ్తున్నారో జాగ్రత్త చెప్పాలి అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళేసరికి కొత్త హోండా మీద రెయ్యమని వెళ్ళిపోతున్నారు. జ్ఞానేశ్వరి గారు పిలుస్తూ వచ్చింది సునంద. చేతిలో బ్యాగ్ ఉంది. బట్టలు తీసుకొచ్చారా సునంద గారు? ఆసక్తిగా అడిగాను. అవును, ఆ మానవత్వపు గోడ ఎక్కడో చెబితే మేము అటువైపే వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేవాళ్ళం కదా. ఎక్కడండి అది? అప్పుడు కానీ నాకు ఆలోచన తట్టలేదు. నిజమే, ఎక్కడ ఉంది అని నేనెప్పుడూ అడగలేదే. ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి. ఎవరైనా అక్కడే ఇచ్చేస్తారు కదా, వారికి కూడా శ్రమ తప్పుతుంది. పిల్లలు ఎంత ఆరాటపడుతున్నారు పాపం అనిపించింది. అలాగే సునంద గారు, మీరు అన్నది బాగుంది. ఈసారి అడిగిన తర్వాత మీకు చెప్తాను. మంచిదండి, ఇక నేను వెళ్ళి వస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ సంచి ఇక్కడ ఉంచండి. అలాగే జ్ఞానేశ్వరి గారు అని వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాను. నెల రోజులు గడిచాయి. కానీ
బట్టలు తీసుకెళ్లే అబ్బాయిలు రాలేదు. వాళ్ళ జాడ ఏమీ తెలియలేదు. బహుశా ఖాళీ చేసి వెళ్ళారు కాబోలు. షాపు ఓనర్ని అడిగి చూద్దాము అని కిందకి దిగాను. వాళ్ళ రూమ్ ఖాళీ చేసి నెల దాటిందమ్మా. ఇంటి ఓనర్ చెప్పగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఎందుకు ఖాళీ చేసి ఉంటారు? ఏమైనా సమస్య ఏర్పడిందా? మాట మాత్రమైనా చెప్పకుండా హఠాత్తుగా ఖాళీ చేశారు ఏంటి చెప్పమా? వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అడిగాను. లేదమ్మా, వాళ్ళు రూమ్ రెంట్ సమయానికి ఇచ్చేవారు. దాంతో ఫోన్ నెంబరు అవసరపడలేదు. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. అలా చెయ్యడం ఏమిటి? పరిపిరి విధాల ఆలోచనలో ఒక పని చేసే ముందు బాగా ఆలోచించాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆ పని సరిగ్గా చేయాలి. మరి వీళ్ళేమిటి? ఏమై ఉంటుంది? కాలం గడుస్తూనే ఉంది. ఓ రోజు భీమవరం నుంచి వస్తున్నాను. ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అనుకోకుండా నా దృష్టి పేమెంట్ పక్కగా ఉన్న గుంపు మీద పడింది. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే పలకల మీద ధరలు రాసి వాటి కింద బట్టలు కట్టలుగా పేర్చబడి ఉన్నాయి. చీరలు, ఫ్రాకులు, చెద్దర్లు, ఒకటేమిటి అన్ని రకాల బట్టలు అమర్చబడి ఉన్నాయి. సందేహించకండి, ప్రతిరోజు వందల చీరలు అమ్ముతున్నాం. కొనండి, కొనండి. ఆ గొంతులు పరిచయమైనవి. గెడ్డాలు మీసాలు తీసేసి క్లీన్ షేవులో ఉన్న సుబ్బారావు, సూరి మారువేషంలో ఉన్న మోసగాళ్లలా ఉన్నారు. ఆ దృశ్యం చూసి నివ్వెరపోయాను. స్థానువై నిలబడ్డాను. సరేలేవయ్యా, 200కి ఇచ్చేయి అంటూ ఒకతను సూరి చేతిలో 200 పెట్టి చీర తీసుకెళ్ళాడు. ఇలాగే అందరూ ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. పసిపాపల ఒంటి మీదకి చేరుతాయి అనుకున్న బట్టలు బేరం చెయ్యబడుతున్నాయి. ఆదర్శాలకు ఆచరణకు పొంతన ఎక్కడా? మంచికి వంచనకు మధ్య కష్టపడకుండా అప్పనంగా రావాలనే తలంపు వల్ల ఎంతకైనా తెగింపు వస్తుందనేది కనపడుతున్న సజీవ. వెంటనే కొరడాతో కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ దానివల్ల వాళ్ళ మైండ్ సెట్ మార్చగలమా? అదంతే. వాళ్ళ మెదళ్ళు పొల్యూట్ చేయబడి ఉన్నాయి. అక్కడ పేమెంట్ మీద తీర్చబడి ఉన్న బట్టల్లో చాలా వరకు తాను స్వయంగా వారికి ఇచ్చినవే. కాసేపు మెదడు మొద్దుబారిపోయింది. స్కూటీని పక్కకు తీసుకొని బయలుదేరాను. కొంచెం దూరం వచ్చాక మూల మలుపు వద్ద గోడపై కొట్టొచ్చినట్లు కనపడుతుంది. మానవత్వపు గోడ. మానవత్వము విక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. బట్టలు లేకుండా చలికి వణుకుతూ చిన్నపిల్లల చేతులు చాచి మా బట్టలు ఏవి అని దీనంగా అడుగుతున్నట్లుగా అనిపించింది. నిస్సహాయంగా నిశ్శబ్దంగా జారే కన్నీళ్లను ఆపుకుంటూ ఇక నుంచి ఈ బాధ్యతను నేనే తీసుకుంటాను అని నిశ్చయించుకున్నాను. దూరం నుండి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాట వినిపిస్తుంది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.